ఒక్కో గుడిలో ఒక్కో దేవుడు కొలువైతాడు. కొందరు ఎంకన్నను, కొందరు శివయ్య, అంజన్న, సాయిబాబా ఇట్లా నచ్చిన దేవునికి పూజలు చేస్తారు. ఊర్లల్లో గ్రామ దేవతలను కొలుసుకుంటారు. ఇండ్లలో 4-5 తీర్ల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజిస్తుంటారు. కానీ ఒకటే దగ్గర ఒక్క పారే అందరికి మొక్కులు పెట్టాలంటే అవుతుందా? అన్ని గుళ్ళు తిరగాల్సిందే. కానీ నవరాత్రులప్పుడు గా భాగ్యం గిట్ల దొరుకుతుంది భక్తులకు. విష్ణుమూర్తి దశావతారాలు, త్రిమూర్తులు, గణపతి, మహిషాసురుని చంపుతున్న అమ్మవారు, తీరొక్క దేవుళ్ళు, లీడర్లు, స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళు, కవులు, కళాకారులు, పండుగలు, కట్టుబొట్టు ఏ ఎన్నని చెప్తాం అన్నున్నాయి. గింత ముద్దుగున్న బొమ్మల కొలువు కేరళ రాష్ట్రంలో ఒకరింట్లో పెట్టిర్రబ్బా. 7,500 బొమ్మలు ఒక్కతాన జమ చేసి నవరాత్రులు వేస్తే చుట్టుముట్టోళ్ళంతొచ్చి చూసి మురిసిండ్రు. ఇటు చూడుర్రి, ఇది మన నిజామాబాద్లా. ముంగట అమ్మవారు, వెనకాల దేవుళ్ళు. ఈడ గణపతి పూజ, పెళ్లికి పసుపు కొడతాన్రు. అటు కళ్యాణం, అటు సప్పుళ్ళు. లక్ష్మీదేవి, సరస్వతమ్మ, అయోధ్య గుడిల రామయ్య. గిడ పండ్లు, కూరగాయలు జోక్తుంటే అటు పిల్లలు ఆడుకుంటున్నారు. వంటరల ఉప్పు పప్పులు, తీరొక్క సామాను. ఒక హోటలు, జీవరాశి. మొత్తం 200 బొమ్మలతోటి ఇంట్లా గింత సక్కటి కొలువు పెట్టిర్రుల్లా. ఇట్లా 16 ఏండ్ల సంధి కొలుసుకుంటురట గీ ఇంటోళ్ళు. రూపం ఏంటి, ఆ రూపం ఏంటి వాళ్ళకి తెలుస్తుంది. అది తెలిస్తే కదా ఏ దేవుడు ఏమని తెలుస్తుంది పిల్లలకి. మరి ఇప్పటి పోరలు ఎంత కాయి చేస్తారో గాని గింత ఓపికతోటి వేసినందుకు వీళ్ళనైతే తారీఫ్ చేయాల్సిందేనబ్బా.